హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, సండే యాక్చువల్లీ బోటి గోంగూర చేసాం కదండి లాస్ట్ వీక్. సో అదే బోటి గోంగూర చేస్తున్నప్పుడే కొంచెం బోటి పక్కన పెట్టి అయితే బోటి పులుసు కూడా చేసామండి. సో ఆ రెసిపీయే ఇప్పుడు ఎలా చేసుకోవాలని అయితే మనం చూద్దామండి. ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. సో ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకుని అయితే కొంచెం కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవుతూ ఉన్న తర్వాత అయితే ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేయండి. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. అందుకోసం అయితే ఇవి యాడ్ చేసుకుని అయితే కొంచెం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా అప్డేట్ ఇచ్చాను కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా కుక్ చేసుకుంటే బాగుంటుందండి, మెత్తగా. ఎందుకంటే బయట కొన్నది ఏంటంటే ఫ్రెష్గా ఉండదు కదా, సో అంత టేస్ట్ అనిపించదు. ఇలా డిఫరెంట్గా రకరకాలు వండుకోవాలనుకున్నప్పుడు నాన్ వెజ్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుంటే అది చాలా టేస్ట్ పెరుగుతుందండి కర్రీస్లోని. సో అందుకని మేమైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్స్ చేసి అయితే వేసాము. సో స్మెల్ అయితే మంచిగా వస్తుంది, అసలు ఇంకా ఇప్పుడెప్పుడు తిందామన్న ఫ్లేవర్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత, పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం బోటి ఏదైతే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి మ్యాగ్నేట్ చేసుకుని, సో ఆ బోటీని కూడా కుక్కర్లో అయితే యాడ్ చేసేసుకుని మంచిగా కుక్ అవనివ్వాలండి. ఇది బాగా కుక్ అవుతున్నప్పుడే ఇందులో కొంచెం టమాటాలు కూడా కట్ చేసుకుని టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. సో పులుసు కాబట్టి టమాటాలు కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ అవనివ్వండి. టమాటాలు కూడా మగ్గిపోయే లోపల అయితే ఒక 2-3 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టేసుకోండి. సాల్ట్ అండ్ కారం అయితే కర్రీలో యాడ్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేసుకున్నాం కదండి పసుపు అండ్ సాల్ట్. సో అది మీరు టేస్ట్కి సరిపడా చెక్ చేసుకుని కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే మనం తీయలేము కదా, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అది బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా అయితే కర్రీలో యాడ్ చేసేయండి. సో పులుపు బాగా ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే తక్కువ వేసుకోండి. కారం కూడా మ్యాక్సిమం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే ఒక 10 విజిల్స్ వరకు అయితే విజిల్స్ అయిపించేయండి. తర్వాత కుక్కర్ విజిల్స్ తీసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా అన్నీ ఉన్నాయి లేవని చెక్ చేసుకుని అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బోటి పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. సో వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే అదిరిపోతుంది అసలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే అదిరింది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.